హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనజ వ్లాగ్స్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు లైట్గా స్వీట్ ఉండే పనస తొనలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి చూడండి. ముందు ఒక హాఫ్ కేజీ మైదా పిండిని మంచిగా జల్లించుకోవాలి. మైదా వద్దనుకుంటే గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. జల్లించుకున్న పిండిలో చిటికెడు సోడా, ఉప్పు వేసి గోరువెచ్చటి నెయ్యిని కూడా వేసి పిండిని ఇలా రఫ్గా కలుపుకోవాలి. తర్వాత నార్మల్ వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండి ముద్దలాగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. ఇలా పిండి ముద్ద కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత పిండి మంచిగా సాగుతుంది. ఇప్పుడు చిన్న చిన్న పూరీలా చేసుకోవాలి. సో ఒకే సైజ్ వస్తే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ పిండి ముద్దను తీసుకొని పొడి పిండి వేస్తూ పెద్ద చపాతీలాగా చేసి ఇలా కట్ చేస్తున్నాను. చేరాని వాళ్ళకి ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అని చూపెడుతున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు. సో రిస్క్ లేదు అనుకుంటే చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకొని ఇలా ఎగ్ షేప్లో చేసి పెట్టుకోవాలి. ఇలా ఎగ్ షేప్లో చేసుకుంటే చూడ్డానికి బాగా కనిపిస్తాయి. ఇలా తయారు చేసి పెట్టుకున్న పూరీలని ఇలా స్పూన్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఒక 5-6 ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఘాట్లు పెట్టిన పూరీలని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని చివర్లు ఇలా ప్రెస్ చేసుకోవాలి. చివర్లు ఇలా ఒత్తినట్టు ప్రెస్ చేస్తే ఊడకుండా ఉంటుంది. ఒకవేళ అలాంటి స్పూన్ గనక లేకపోతే చేసిన పూరీలను చాకుతో కూడా ఘాట్లు పెట్టుకోవచ్చు. సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఒకవైపు చక్కెర పాకం, మరొక వైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. మనం ఎంతైతే పిండిని తీసుకున్నామో అందులో హాఫ్ చక్కెర అయితే సరిపోతుంది. అంటే హాఫ్ కేజీ పిండికి పావు కేజీ చక్కెర వేసి కొంచెం ముదురు తీగ పాకం వచ్చేటట్టు ఉడికించుకోవాలి. చిన్న సెగ పైనే చేసుకోవాలి. మధ్య మధ్యలో పాకాన్ని కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కాబట్టి ముందు చేసి పెట్టుకున్న పనస తొనల్ని ఒక్కొక్కటి వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారే వరకు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే పాకం ఫ్రై ఒకటేసారి అయిపోతుంది. ఇప్పుడు చక్కెర పాకంలో కొంచెం నెయ్యి, ఇలాచి పొడి వేసి కలిపి ఓవర్ హీట్ లేకుండా గోరువెచ్చగా ఉన్న టైంలో పనస తొనల్ని నిదానంగా వేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా అప్లై చేసి ఒక్క నిమిషం ఉంచి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలాగే పాకంలో అన్నీ 1 by 1 డిప్ చేసి కొంచెం ఆరనివ్వాలి. ఇలా ఒక 2 అవర్స్ చల్లారి ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 to 20 డేస్ ఈజీగా ఉంటాయండి. సో ఎక్కువ స్వీట్ లేకుండా, బాగా గట్టిగా లేకుండా, లైట్ స్వీట్తో క్రంచీగా చాలా బాగుంటాయి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.